ఒకసారి మనందరం కూడా కలిసి నేను అనుకుంటా అంటే ఏ రోజుకి ఆ రోజు దేవుడు ఇచ్చిన కృప అనుకుంటా, ఏ రోజుకి ఆ రోజు దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ అనుకుంటాను నేను. స్తోత్రం కలిగి, ఎందుకంటే ఏ రోజు ఏమైపోతుందో మనం చెప్పలేము. ఈరోజు పని ఈరోజు అయిందా, ఈరోజు ప్రభుని ఆరాధించామా, ఈరోజు ప్రభునామను మహింపరిచామా, ఈరోజు ప్రభునామను కనపరిచామా, అందరూ తృప్తి చెందవలసిందే. రేపటి గురించి ఆలోచించే శక్తి అంత ఆయుష్ మనకు లేదని చెప్పుకోవటం. ఇంక స్తోత్రం కలిగి హల్లెలూయా. ప్రభు చిత్తం అయితే దేవుడి చిత్తం అయితే దేవుడు బ్రతికిస్తాడు. రేపటి దినం గురించి ఆలోచిద్దాం. ఈరోజు అయితే మనం ప్రభువులో ఉన్నాం, ప్రభువుని మహింపరిచాం, ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం, ప్రభువులు నిలబడుతున్నాం. అంతవరకే ఇదే దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం. దేవునికి స్తోత్రంగా హల్లెలూయా. మంచిది పిల్లరా, ఈరోజు మనం బాగా మనకు గుర్తున్నటువంటి రోజుల్లో, ముసలి గారు మనకు గుర్తున్నటువంటి రోజుల్లో బాగా గుర్తున్నటువంటి రోజులు ఏంటంటే, ఒకటేమో క్రిస్టమస్, రెండోదేమో జనవరి 1, ఆ తర్వాత మట్లాదివారం, ఆ తర్వాత గుడ్ ఫ్రైడే, ఆ తర్వాత ఈస్టర్, ఇంకా గట్టి చెప్పాల్సి వస్తే 45 రోజులు శ్రమ దినాలు. ఈ మాత్రం బాగా గుర్తుండే. జీవితంలో ఏం గుర్తున్నా ఏం గుర్తు ఉండకపోయినా మన భక్తి జీవితంలో, క్రైస్తవ జీవితం ఈ మాత్రం బాగా గుర్తుంటాయి. స్తోత్రం కలిగి హల్లెలూయా. మంచిది. మరి ఈరోజు మట్లాదివారం, మరి మాగల్లో ఆయా ప్రాంతాలు చాలా దేశాల్లో చాలా మంది స్త్రీలు, పురుషులు, చిల్లర పిల్లలు అందరూ కూడా కలిసి మరి ఈత మట్టలు తీసుకొని ప్రభువుని ఆయా ప్రాంతాల్లో, అంటే ఆయా జాతికి సంబంధించిన మట్టలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఆ మట్టలను తీసుకుని ప్రభువుని మహింపరచడం, ఈ అన్నీ కూడా క్రైస్తవ జీవితంలో ఈ ఈస్టరు, గుడ్ ఫ్రైడే, మట్లాదివారం, అలాగే ఇంకొక ఏదండి క్రిస్టమస్, ఇంకా జనవరి 1 న్యూ ఇయర్, ఇవన్నీ కూడా ఎన్ని వచ్చినాయి మొత్తం? 5. స్తోత్రం హల్లెలూయా. ఈ 5 మాత్రం క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి దినాలుగా ఎంచుకుంటూ ఉంటారు. స్తోత్రం కలిగాక ప్రతిదానికి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఏదో ఒక గుడ్ ఫ్రైడేకి, ఒక మట్లాదివారం తప్ప ప్రతిదానికి కూడా కొత్త బట్టలు వేసుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. స్తోత్రం కలిగి మంచిది పిల్లరా. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మట్లాదివారం గురించి, దాని యొక్క ప్రత్యేకత గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడిన గాక. దేవుడు మనతో సమయం మనం ముగించాల్సిన సమయం ఇప్పుడైంది. ముగించాల్సిన సమయానికి ఆ వాక్యం ప్రారంభించాం ఈరోజు. ఎందుకో స్తోత్రం కలిగి హల్లెలూయా. మంచిది. ఏదైనా కాస్త మరి పొద్దుపోతుంది, ఇంట్లో పనులు కదా, చీకటైనా పడాలా, వెలుగుగా ఉండాలా. మనం ప్రారంభించినప్పుడే వెలుగుగా ఉంటుంది, ప్రార్థన ఇప్పుడు చీకటి పడుతుంది. కానీ ఈరోజు చీకట కొంచెం పొద్దుపోయిన తర్వాతే 7 అట్లా ప్రారంభిద్దాం, ఇంట్లో పనులు చూసుకుని వస్తారని చెప్పేసి అని కాస్త ఈరోజు ఆలస్యంగానే 7 గంటలకు ప్రారంభించడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలిగాక యోహాను సువార్త అందరం కూడా వాక్యాన్ని తీయడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని 12, 13, 14 దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. స్తోత్రం కలుగును గాక. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చి చూడడాన్ని విని ఖర్జూరు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి, జయము, ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. స్తోత్రం కలిగి హల్లెలూయా, హల్లెలూయా. దీనిలో చాలా ప్రాముఖ్యమైన భాగాలు ఉన్నాయండి. ఒక బైబిల్ గ్రంథంలో ఒక్క వచనానికి మరొక వచనానికి కొన్ని వందల సంవత్సరాలు గ్యాప్, అంటే దూరం ఉన్నటువంటి సందర్భాలు ఎన్నో బైబిల్ గ్రంథాల్లో ఉన్నాయి. ఒక వచనానికి మరొక వచనానికి పరిస్థితులు అన్నిటి కూడా మారిపోయినటువంటి స్థితిగతులు ఎన్నో కూడా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. యేసు ప్రభు వారు ఈ మట్లాదివారం రోజు ముందు, మట్లాదివారానికి ముందు జరిగినటువంటి రోజు ఒక ప్రాముఖ్యమైన దినం ఉంది. దాని గురించి నేను చెప్పి ముందు భాగానికి సాగుతా. స్తోత్రం కలిగాక. ఇశ్రాయేల్ ప్రజలు సంవత్సరానికి ఒకసారి పస్కా పండుగను ఆచరిస్తారండి. ఏం పండుగ అండి? పస్కా పండుగ. ఈ పస్కా పండుగ గురించి మీకు చాలా మందికి తెలిసి ఉండొచ్చు. సరే, తెలిసినా తెలియకపోయినా కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే నా జీవితంలో నేను క్రైస్తవ భక్తి చాలా సంవత్సరాలు చేసి నాకేమీ తెలియని పరిస్థితుల్లో కేవలం ఒక పాట పాడటం వచ్చా, ఒక వాక్యం చదవటం వచ్చా, ప్రార్థన చేయటం వచ్చా అనేటువంటి, పరలోక ప్రార్థన చేయటం వచ్చా అనేటువంటి ఈ 4 అంశాలు నా జీవితం చాలా సంవత్సరాలు నడిచిపోయింది.
ఎప్పటికీ నేను బాధపడతా ఉంటాను. నా జీవితంలో చాలా సమయాన్ని వ్యర్థం చేశానేమో, నేను ప్రభువుని సరిగ్గా తెలుసుకోకుండా అని నేను చాలా బాధపడుతూ ఉంటాను ప్రియులారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పస్కా పండుగ అని అంటే ఇశ్రాయేల్ ప్రజలు, ఆ మాటకు వస్తే ఇశ్రాయేల్ అంటే కూడా నాకు చాలా రోజులు తెలియదు. ఇశ్రాయేలు 45 సంవత్సరాలు మరి అరణ్యంలో ప్రయాణం చేసి ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశం ఎందుకు వచ్చారన్న సంగతి కూడా నాకు చాలా రోజులు తెలియదండి. బైబిల్ చదవంగా ఆ దయగల దేవుడు ఈ దీనుని దరిద్రుని దర్శించాడు కాబట్టి ఆ మాటలు అర్థమవడానికి నాకు దేవుడు సహాయం చేశాడు. నిజంగా దేవుని ఎంతో కృతజ్ఞై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. పస్కా పండుగ అండి, ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేల్ ప్రజలు కనాను దేశంలోకి ప్రయాణం అవడానికి ముందు ఆనాటి ఐగుప్తు రాజైనటువంటి ఫరో ఇశ్రాయేల్ ప్రజల్ని పంపించట్లేదు. మా దేవుణ్ణి మేము 3 దినములు ప్రయాణం అంత దూరము అరణ్యంలోకి వెళ్ళి ఆయనకి ఆరాధన చేసి పూజించి బల్లర్పించి వస్తామయ్యా అని అంటే పంపించట్లా. పంపించకపోతే అద్భుతాలు చేసేటువంటి దేవుడు ఆ రోజు రాత్రి ఒక మహా అద్భుతం చేసాడండి. ఏంటి అద్భుతం అంటే, మీరందరూ ఒక పండుగ ఆచరించాలి. ఈరోజు రాత్రి ప్రతి ఇంట్లో ఒక గొర్రె పిల్లను మీరు వధించాలి. వధించబడినటువంటి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని హిస్సోపు కుంచుతో మీరేం చేయాలంటే మీ ద్వారబంధాలకి రాయాలి. మీ ద్వారబంధాలు రాస్తున్నప్పుడు ఈరోజు అర్ధరాత్రి వేళ జరుగుతున్న విషయం ఏంటంటే, సంహారపు దూత ఐగుప్తు దేశంలో సంచారం చేయబోతుంది. హల్లెలూయా. ఏ దూత అండి? సంహారపు దూత అంటే వధించే దూత, మరణాన్ని కలిగించే దూత ఈరోజు ఐగుప్తు దేశంలో సంచరించబోతా ఉంది. కాబట్టి ఎవరు గుమ్మాలకైతే ఈ గొర్రెపిల్ల యొక్క రక్తపు మరకలు ఉండవో ఆ ఇంటిలో ప్రతి తొలుచులు పిల్ల చనిపోబోతుంది. ప్రతి తొలుచులు జీవి, మగపిల్ల అయితే మగపిల్ల, ఆడపిల్ల అయితే ఆడపిల్ల, పశువు అయితే పశువు, పక్షి అయితే పక్షి, జంతువు అయితే జంతువు, ప్రతి తొలుచులు ప్రాణం ఆ ఇంట్లో పోబోతుంది. కాబట్టి ఈ యొక్క గొర్రెపిల్ల రక్తము ఏ ఇంటికైతే వేయబడుతుందో ఆ ఇంటిని ఈరోజు రాత్రి సంహారపు దూత దాటి వేరొక ఇంట్లోకి వెళ్ళబోతుందని దేవుడు చెప్పినప్పుడు ఆ రాత్రికాల సమయంలో ప్రియులారా, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా తండ్రి దేవుని యొక్క నామాన్ని మహింపరచినట్లుగా, దేవుని యొక్క కృపకి పాత్రలో ఉన్నట్లుగా దేవుని యొక్క సన్నిధిలో ఆ రోజు రాత్రి ప్రియులారా మరి ఏం జరిగిందంటే, అంతా కూడా గొర్రెపిల్లని వధించి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ద్వారబంధాలకి గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని రాసినట్టుగా మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. ఆ రోజు ఇశ్రాయేలుకి విడుదల కలిగినటువంటి రోజుగా మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. ఆ రోజు రాత్రి వేళ జరిగింది ఏంటంటే, ఐగుప్తు దేశంలో ఆ యొక్క ఆ ప్రతి తొలుచులు పిల్ల, ఐగుప్తు యొక్క తొలుచుల యొక్క బిడ్డ లేదంటే ప్రాణం వదిలేసింది కానీ, సంహరించబడింది కానీ ఇశ్రాయేల్ మాత్రమే సజీవులుగా నిలుచున్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పిల్లరా. అందుకని దాన్ని జ్ఞాపకం చేసుకుంటకై మీరు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశంలోకి వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా ఇదిగో ఈ యొక్క సంవత్సరానికి ఒకసారి పస్కా పండుగని ఆచరించవలను అని చెప్పేసి అని ఆనాడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఆజ్ఞాపించిన కారణం చేత ఆ రోజుల్లో పిల్లరా మరి ఏం చేస్తున్నారంటే, సంవత్సరానికి ఒకసారి యెరూషలేము పట్టణంలో సొలొమోను కట్టించిన యెరూషలేము దేవాలయంలో పస్కా పండుగని ఆచరించడానికి ఎక్కడెక్కడ వారందరూ కూడా యెరూషలేము దేవాలయానికి వచ్చేవారు. స్తోత్రం కలుగు. హల్లెలూయా. మనం కనుక మరి హాస్టల్లో ఉన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, మరి కొత్తగా వివాహమైన వాళ్ళు, లేకపోతే ఇంకా చుట్టాలు, బంధువులు, స్నేహితులు పండగకి మనం ఇన్వైట్ చేస్తే ఆహ్వానిస్తాం కదా. అలాగే ఎక్కడెక్కడ వాళ్ళందరూ పండగలకి ఇల్లు కలకల్లాడినట్లుగా పస్కా పండుగ రోజు మాత్రం యెరూషలేము దేవాలయం కలకల్లాడుతూ ఉండేది. అనేక ప్రాంతాల నుంచి, అనేక మరి గ్రామాల నుంచి, ప్రజలందరూ నలుమూలల నుంచి ఆ యెరూషలేము పట్టణంకి వచ్చే పస్కా పండుగ ఆచరించేవారు. స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు ఆ పస్కా పండుగని ఆచరించడానికి వారం రోజులు ముందుకి అక్కడికి వచ్చారంట. స్తోత్రం కలుగు. హల్లెలూయా. అంటే సుమారుగా 6 దినములు అక్కడికి వచ్చారంట. యెరూషలేము పట్టణంలోకి వెళ్ళలేదు కానీ యెరూషలేము సమీపమైనటువంటి ఒలీవల కొండపైన ఉన్నటువంటి బేత్పగే, బేతనయ్య అని 2 జంట గ్రామాలు ఉన్నాయండి. హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా. హల్లెలూయా. హైదరాబాద్ సికింద్రాబాద్ 2 కలిసే ఉంటాయి కానీ 2 వేరు బట్ 2 కలిసే ఉంటాయి. అలాగే బేతనయ్య, బేత్పగే అనే 2 గ్రామాలు ఒలీవల కొండపైన కలిసి ఉంటాయి అన్నమాట. అవి యెరూషలేమునకు సమీపం ఉన్నటువంటి గ్రామాలు. ఆ గ్రామంలోకి యేసు ప్రభు వారు 6 రోజులు ముందుగా వచ్చాడంట. చూడండి 12వ అధ్యాయం
మొదటి వచనం చూడండి ఒకసారి. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చును. స్తోత్రం కలుగును. హల్లెలూయా. అక్కడ బేతనియ, బేత్పగ అనేటువంటి గ్రామాల్లో 3 ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉండేవాళ్ళు అండి. 3 ప్రాముఖ్యమైన వ్యక్తులు. వాళ్ళు ఎవరయ్యానంటే లాజరు, మార్తా, మరియా. హల్లెలూయా. ఎవరండి? లాజరు, మార్తా, మరియా. ఈ 3 కూడా 3 రకాల చరిత్రలు ఉన్నాయి. 3 కూడా 3 రకాల చరిత్రలు ఉన్నాయి. మరియా ఎప్పుడు యేసుప్రభు ఆ ఇంటికి వచ్చినా ఆయన పాదాల దగ్గర ఉండి ఆయన చెప్పేటువంటి వాక్యాన్ని, మాటలు వినుకుంటా ఆయన దగ్గరే ఉండేదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇదొక ఏమిదొక భాగం అయితే, మార్త అంట యేసుప్రభు వస్తానంట ఆయన్ని చూసి ఎంతో ప్రేమించిందంట. మార్తకి ప్రేమే, మరియకి కూడా ప్రేమే. మార్త అధికంగా ప్రేమించి యేసుప్రభుని సంతోషపెట్టాలని, ఏమంటే అసలు ఆయన ఏదో వండి పెట్టాలి, ఏదేదో సిద్ధపరచాలి, ఆయన ఏదో ఇవ్వాలని చెప్పేసి ఎంతో బహుగా ప్రయాసపడేదంట. బహుగా ప్రయాసపడి యేసుప్రభుతో పాటు శిష్యులు సంతోషపెట్టడానికి విస్తారంగా ప్రయాసపడేదంటండి. స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఒక్కోసారి మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే, మనకి ఇష్టమైన బంధువులు కానివ్వండి, సేవకులు కానివ్వండి, లేదంటే స్నేహితులు కానీ ఇంటికి వస్తే వాళ్ళని తృప్తిపరచడానికి, వాళ్ళకి ఇష్టపరచడానికి రకరకాలుగా వాళ్ళకి ఏం పెట్టాలా, టీ ఇవ్వాలా, కాఫీ ఇవ్వాలా, పాలు ఇవ్వాలా, లేదా టిఫిన్ చేయాలా, ఇంకేమైనా తీసుకురావాలా, కూల్ డ్రింక్ ఇవ్వాలని పరితపిస్తూ ఉంటాం కదా. వాళ్ళని సాటిస్ఫై చేయడానికి, అలాగే యేసుప్రభును తృప్తిపరచడానికి, సంతోషపరచడానికి ఆనాటి మార్తమ్మ గారు బహుగా ప్రయాసపడి విస్తారమైన పనులు పెట్టుకున్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం కలుగును గాక. అయితే మార్త పై ఉపచారం చేస్తుంది, కానీ అంతరంగంలో ఆయన్ని సంపూర్ణంగా ప్రేమించిన వ్యక్తి కాదని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది పిల్లలు. అయితే మరియను చూసుకుంటే, మరియ అంట ఆమె బయటికి ఏమి ఆయన తృప్తిపరచని ఏమి చేయకపోయినా ఆయన నోట్లోంచి వచ్చే ప్రతి మాట అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ మాట నేనేమైనా మిస్ అయిపోతానేమో, ఆ మాట నేనేమైనా వదులుకుంటానేమో అని చెప్పేసి అని ఆయన ఒక్క మాట కూడా పోనివ్వకుండా ఆయన పాదాల దగ్గర సాగిలపడి ఆయన ఏం చెప్తాడా అని అలాగ వినుకుంటా ఆయన పాదాల దగ్గర ఉండేదంట మరియా. స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇకపోతే 3వ వ్యక్తి లాజరు అండి. ఈ లాజరు చరిత్ర ఏంటంటే, లాజరు యేసుప్రభుతో పాటు బాగా మరి శిష్యులతో పాటు లాజరు కూడా అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లోకి ఆయన తిరిగి వెళ్ళినట్టుగా సంచినట్టుగా చూస్తూ ఉంటే, ఒకరోజు అనారోగ్యం పాలై లాజరు చనిపోతే పిల్లరా, అప్పటికే మరి 4 రోజులు సమాధిలో పెట్టిన తర్వాత 4వ రోజు వచ్చి లాజరుని పేరు పెట్టి పిలవగా దేవుడు సమాధిలోంచి లాజరు ప్రేత వస్త్రములతో, అంటే శవానుచున్నటువంటి వస్త్రములతో కూడా లేచి వచ్చేట్టుగా మనం చూస్తూ ఉంటాం. స్తోత్రం కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. అప్పటికే ఈ మాటలు యేసుప్రభు వారు బేత్పగే గ్రామంలో ఉన్న మరియా, మార్తా సహోదరుల యొక్క సహోదరుడైనటువంటి లాజరుని, చనిపోయిన లాజరుని తిరిగి లేపాడంట. ఒకసారి చూడాలి అనుకుంటున్నారంట, కానీ అనుకుంటున్నారు నిజమా కాదా అనుకుంటున్నారంట. వార్త ప్రబలిపోయిందంట. చనిపోయిన వ్యక్తి లెగటం సాధ్యమేనా, సమాధిలో ఉన్న వ్యక్తి 4 రోజుల తర్వాత లెగటం సాధ్యమేనంటే, చూసిన వాళ్ళేమో లేచాడు అంటున్నారంట, చూడని వాళ్ళేమో ఇది నిజమేనా, ఒకసారి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి అని వారికి వారు అనుకుంటా ఉంటున్నారంట పిల్లలు. స్తోత్రం కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. నేను హల్లెలూయా మీరు చేయొద్దండి, కొంచెం మీరు అలర్ట్గా ఉంటారు. మైండ్ ఎక్కడికి పోకుండా, నాకే డిస్టర్బెన్స్ అవుతుంది ఒక్కోసారి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే పిల్లరా, 6 రోజుల ముందు వచ్చిన ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? బేత్పగే గ్రామంలోకి మరియా, మార్త, లాజరు ఉండే ఇంటికి వెళ్ళాడంట. స్తోత్రం కలుగును. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే ఆయన ఆ ప్రాంతంలోకి వచ్చాడో, ఆ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత అందరికీ అర్థమైపోయి వినపడిందంట, మరియా మార్త ఇంటికి యేసుప్రభు వచ్చాడని చెప్పి. ఇప్పుడంట జనాలందరూ గుంపు కట్టారంట. ఎందుకు గుంపు కట్టారు? చనిపోయిన ఆయన్ని చూడాలి, లేపిన ఆయన్ని చూడాలి. హల్లెలూయా. చనిపోయిన లాజరుని చూడాలి, ఆయన బ్రతికించిన దేవుడిని యేసుప్రభుని కూడా చూడాలి. ఇది వాళ్ళ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్తో జనాలందరూ గుంపులుగా మరియా మార్త ఉన్న ఇంటికి వచ్చారండి పిల్లలు. స్తోత్రం కలుగును. హల్లెలూయా. వచ్చి అప్పుడు లాజరుని చూసి యేసుప్రభు యందు నిజంగా వాళ్ళందరంట చాలా విశ్వాసం ఉంచారంట. ఆ మాట ఇందులో రాయబడిందంటే యోహాను సువార్త 12వ అధ్యాయం 9వ వచనం రాయబడింది. చదవండి ఒకసారి. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చుని. స్తోత్రం కలుగును. హల్లెలూయా.
10వ రాయబడతా ఉంది. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచారు కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపన ఆలోచన చేసిరి. అప్పుడు ప్రధాన అధికారులకి ఆలోచన మారిపోయింది. అప్పటిదాకా యేసుప్రభుని మాత్రం చంపుదాం అనుకున్నారు. ఇప్పుడు ఏమైపోయింది, ఒక్కసారిగా ఉన్నట్టు యూదులు ఉన్నట్టుగా ఉండి సడన్ గా ఏం మార్చారు, పార్టీ మార్చేశారు. అందరూ ఎటు వెళ్ళిపోయారు, యేసుప్రభు వెళ్ళిపోయారు. స్తోత్రం కల హల్లెలూయా. ఒక్కసారి అంతా మారిపోయింది, వ్యవస్థ అంతా మారిపోయింది. కారణం ఏంటంటే వాళ్ళు చనిపోయి 4 రోజుల తర్వాత బ్రతికి బయటకు వచ్చిన లాజరును చూసి యేసుప్రభు నమ్మారండి. గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చనిపోయి లేచిన 4 రోజుల తర్వాత అసలు సాధ్యమా ఇది అనంటే, ఒట్టిదేరా అన్ని అబద్ధాలు ఆడతారంటే, లేదు చూడండి లాజరు బిడ్డ సమాధి ఇక్కడే ఉందిరా బాబు చూడండి అంటున్నారు. అలాగే చూసుకుంటా దేవుని నామానికి మహిమగా చూస్తే యూదులంట ఆ లాజరును చూసంటండి అనేక మంది ఆయన విశ్వాసం ఉంచారంట. స్తోత్రం హల్లెలూయా. ఈరోజు ఈ మాట చూస్తుంటే నాకు హృదయానికి ఒక పక్క సంతోషంగా ఉన్నా మరొక పక్క చాలా బాధగా ఉందండి. స్తోత్రం హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు అనేక మంది మనల్ని చూసి యేసుప్రభు దగ్గర రాలేకపోతున్నారండి. మనల్ని చూసి, మన ప్రవర్తన చూసి, మన మాటలను చూసి, మనం చేసేటువంటి క్రియలను చూసి, మన ఆలోచనలు చూసి చాలా మంది ప్రజలు యేసు ప్రభు దగ్గర రాలేకపోతున్నారు. స్తోత్రం హల్లెలూయా. కానీ ఆనాటి యూదులు మాత్రం లాజరును చూసి, యేసు ప్రభువును కాదు లాజరును చూసి అనేకులు యేసు యందు విశ్వాసం ఉంచారని రాయబడింది. ప్రియులారా, యేసు యందు విశ్వాసం అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచారు కనుక ఇప్పుడంట ప్రధాన యాజకుల ఆలోచన మారిపోయింది. అమ్మ యేసుప్రభు అన్నారా, ఇప్పుడు లాజరు కూడా మనకి అర్థమైపోయాడు, లాజరు కూడా చాలా మందిని మార్చేస్తున్నాడు, కాబట్టి యేసుప్రభుతో పాటు లాజరును కూడా మన భాషలో చెప్పు లేచేయాలి. హల్లెలూయా హల్లెలూయా. వేసేయాలి, లేకపోతే లేపేయాలి. వాళ్ళు చంపాలనుకున్నారు. మనం వాడుక భాషలో ఏం చెప్తాం, మనం ఏమనుకుంటాం, మనం ఈయన కూడా వేసేయాలనుకున్నాడు. ఎవరిని? లాజర్ని. అటువంటి పరిస్థితుల మధ్యలో పిల్లరా యేసు ప్రభు వారు యెరూషలేములోనికి వచ్చారు. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. వచ్చిన తర్వాత ఆయన అంట పండుగకి అప్పుడంట ఇవన్నీ తెలిసినటువంటి వారంతా, అరే యేసు ప్రభు వచ్చాడరా, అక్కడ ఉన్నాడు, ఎక్కడ? మార్తా మరియ ఇంట్లో అని చెప్పేసి అని పండగకు వచ్చిన జనాలు ఉన్నారే. ఎక్కడికి వచ్చిన జనాలండి? వాళ్ళు ఆ గుంపు. హల్లెలూయా. ఎక్కడెక్కడ వచ్చిన ప్రజలు ఉన్నారు కదా, ఆ ప్రజలంట పండుగ వచ్చిన మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేముకు వచ్చున్నాడని విని, అబ్బా ఇదండి వాళ్ళు యేసుప్రభువును స్తుతించింది. ఎవరు రానంటే పస్కా పండుగని ఆచరించటానికి యెరూషలేము చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి, ప్రదేశాల నుంచి యెరూషలేములోనికి, దేవాలయంలోనికి పస్కా పండుగ ఆచరించడానికి వచ్చిన ప్రజలు యేసుప్రభు వస్తున్నాడని విని ఆయన ఏం చేశారంటండి, ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి, జయము ప్రభువు పేట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగా కానీ కేకలు వేసని అద్భుతంగా దేవుని యొక్క వాక్యం మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో ఈ మాటలను రాయబడుతున్న పిల్ల. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. దీనిలో చాలా అంశాలు ఉన్నాయి, చాలా భాగాలు ఉన్నాయండి. ఒకటి, పండగకు ముందు యెరూషలేము దేవాలయంలోకి రావటం, ప్రజలు స్తుతించటం, ప్రజలు స్తుతించిన తర్వాత దేవాలయానికి వెళ్ళి ఆయన ఏం చేశాడు, హల్లెలూయా, దేవాలయంలోకి వెళ్ళి ఆయన ఏం చేశాడు, ఇవన్నీ కూడా రకరకాల భాగాలుగా మనం వాక్యాన్ని విశదీకరించి చెప్పుకోవచ్చు. స్తోత్రం కలుగాక. అసలు ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయన ఎందుకు ఎదుర్కొన్నారు అనేటువంటి విషయాన్ని చూస్తే లేవియా కాండము 23వ అధ్యాయం 40వ వచనం చూడండి ఒకసారి. లేవియా కాండము 23వ అధ్యాయం 40వ వచనం. సంఖ్యాకాండం తర్వాత సంఖ్యాకాండం ముందు 23వ అధ్యాయం 40వ వచనం. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్లను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని
7 దినములు మీ దేవుడని యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండగని ఆచరించాలి. 7 దినాలు యెహోవాకు పండగని ఆచరించాలి. ఆ 7 దినాల్లో మొదటి రోజు విశ్రాంతి దినము, 8వ రోజు విశ్రాంతి దినము. అయితే మొదటి రోజు మీరు ఏం చేయాలంటే, మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్దను నిర్వంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడిని యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య ఈ 75 సంవత్సరాల గణతంత్ర దినోత్సవం జరిగింది. దానికి ఏదో ఒక గుర్తుందా రాంబాబు నీకు? ఒక క్యాప్షన్ పెట్టి 75 సంవత్సరాలు సింబల్స్ రైల్వేస్ మొత్తం ప్రతి ఇంజన్కి ఆ స్టిక్కర్ అతికిచ్చేసాం మేము. దాని ముందు హర్ ఘర్ ఏదో ఉంది, ప్రతి ఇంట్లో జెండా ఎగరాలని పెట్టారు ఒకటి ముందు సంవత్సరం. ఈ సంవత్సరం ముందు సంవత్సరం 2023 సంవత్సరంలో 2023 సంవత్సరంలో హర్ ఘర్ తిరంగా జెండా అని ఒకటి పెట్టి ఒక కాన్సెప్ట్ మోడీ గారు ప్రవేశపెట్టారు. అది నాకు కరెక్ట్గా చెప్పడం రావట్లేదు కదా. ప్రతి ఇంటి పైన భారతదేశపు జెండా ఎగరాలి అని వద్దు పెట్టారు. తర్వాత 75 సంవత్సరాల వేడుకలు అది కూడా ఒక క్యాప్షన్ మేమైతే ఇన్ని ఇంజన్లు కటికిచ్చాము స్టిక్కర్లో. అది రైల్లో కూడా ఆర్డర్స్ అయ్యి మళ్ళీ చెప్పు, కరెక్ట్ చెప్పు. అమృత్ మహోత్సవ్, కరెక్ట్. 75 సంవత్సరం అమృత మహోత్సవం జరిపించారు భారతదేశానికి. దాని ఒక స్పెషల్ ఎంబ్లం రిలీజ్ అయింది, ఒక జెండా రిలీజ్ అయింది. ప్రతి దాని ఒక 75 వేసి భారత్ జెండా సింబల్ వేసి దాని మీద 75 వేసేసి దాని గుర్తులేదు. లేకపోతే అసలు ఈరోజు వాక్యం వద్దని తెలియదు నాకు, లేకపోతే నేను దగ్గర పెట్టుకుని తెచ్చుకునేవాడిని. స్తోత్రం కలిగి హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక నియమావళి దేవుని సన్నిధిలో నియమావళి. మన దేశానికి ఎంత గౌరవం ఇచ్చిన వాళ్ళం, జెండాలు పెట్టుకుని ప్రతి ఇంటి పైన జెండా ఎగరాలనేటువంటి ఒక అధికారం. కానీ ఆ రోజు దేవుడి నుంచి ఒక నియమం ఏంటంటే, మీరు ఈ 7 దినాల్లో పండుగను ఆచరించేటప్పుడు మొదటి దినాన్ని మీరు ఏం చేయాలంటే, ఇగో దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువ యొద్ద నిర్వంజి చెట్లను పట్టుకొని 7 దినాలు మీ దేవుడిని యెహోవా సన్నిధిని ఉత్సహించడు. వాటిని పట్టుకోనంట ఉత్సహించాలంట. లేపుకుంటా దించుకుంటా ఏం చేయాలంట, ఉత్సహించుకుంటారు. మీకు తెలుసా మ్యాచ్లు చూస్తారు కదా మీరందరూ, క్రికెట్ మ్యాచ్లు ఎక్కడ, IPL మ్యాచ్లు చూస్తారా, వన్డే మ్యాచ్లు చూస్తారా? దాన్ని పెట్టుకొని లేడీస్ జెంట్స్ ఎట్లా పెట్టుకొని డాన్స్లు వేస్తూ ఉంటారు, పెట్టుకొని ఊపుతూ ఉంటారు అటు ఇటు. చేరగలరు ఎవరు మొత్తానికి మనం మాట చెప్పుకోకూడదు. స్తోత్రం కలిగి హల్లెలూయా. చేతులు పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని ఊపుతా రంగు అంటే ఇట్లా పేస్తా ఉంటారు ఎటు పెట్టి. అవన్నీ చూసారా మీరందరూ? అందరూ చూసారులే, మీరు చూడడం ఎవరు లేదు. స్తోత్రం కలిగి హల్లెలూయా. అలాగా దేవుని సన్నిధిలో మొదటి రోజున ఈత మట్టలను పట్టుకొని ఉత్సహించవలెను అని దేవుని యొక్క వాక్యం రాయబడిందండి. స్తోత్రం కలుగును గాక. అందుకని యెరూషలేము దేవాలయంలోకి పస్కా పండుగ ఆచరించడానికి వచ్చిన వాళ్ళు పస్కా పండుగ 7 రోజులు చేయాలి. పస్కా పండుగ ఆచరణకు వచ్చిన వాళ్ళు ఈత మట్టలని, ఖర్జూర మట్టలు తీసుకుని వచ్చారు. స్తోత్రం కలుగును హల్లెలూయా, హల్లెలూయా. అది ఒక జాతి, రాంబాబు చెప్తే బాగుంటుంది. బోటనీలో ఒక వృక్ష జాతి. అది ఆ వృక్ష జాతికి సంబంధించిన ఒక్కో దానికి నానా రకాల జాతులు ఉంటాయి అన్నమాట. అందులో ఈత, కొబ్బరి, ఖర్జూరం, పామాయిల్, మనం ఆయిల్ తింటాం కదా, పామాయిల్ ఉంటుంది కదా, పామాయిల్, అలాగే ఇంకేంటి తాటి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఉంటుంది. మన దేశంలో అయితే మనకు ఇవిరిగా దొరికే కొబ్బరి మన దగ్గర 4 రకాలు ఖచ్చితంగా దొరుకుతాయి. కొబ్బరి, ఈత, తాటి, పామాయిల్, ఇవి ఖచ్చితంగా దొరుకుతాయి. కానీ అరబ్ కంట్రీస్లో ఇజ్రాయెల్, మరి ఇరాక్ ఆ దేశాల్లో ఎక్కువ దొరుకుతుంది. ఖర్జూర ఎక్కువ దొరుకుతుంది. స్తోత్రం కలిగి హల్లెలూయా. ఖర్జూర, ఈత చూడండి, కాయలు కూడా ఒకేలాగా ఉంటాయి. గుర్తుపెట్టారా మీరు? ఈతకాయలు, ఖర్జూరకాయలు, పామాయిల్ కాయలు ఎలా ఉంటాయి? ఒకేలా ఉంటాయి. అదంతా ఒక జాతి అనమాట. స్తోత్రం కలిగి హల్లెలూయా. అదేందమ్మా పొద్దున్న నీ దగ్గరికి వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగు హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఇది దేనికి గుర్తుగా ఉందంటే విజయానికి, అలాగే దైవత్వానికి గుర్తుగా ఉంది. కాబట్టి యెరూషలేము పట్టణంలోకి, యెరూషలేము దేవాలయానికి వచ్చిన వాళ్ళందరూ కూడా వీటిని తీసుకుని వచ్చారు. వీటిని తీసుకొని వచ్చిన వాళ్ళు వాస్తవానికి ఏం చేయాలంటే, పండగలో దేవుని సన్నిధిలో ఉత్సహించాల. పండగలో, పస్కా పండుగలో దేవుని సన్నిధిలో ఉత్సహించి వారు నాట్యం ఆడుతూ, పాటలు పాడుతూ ప్రభువును స్తుతించాలి. కానీ ఒక్కసారిగా వారి ఉద్దేశాలు, వారి తలంపులన్నీ మారిపోయాయి. హల్లెలూయా,
హల్లెలూయా. ఎందుకంటే వారు విన్నారంట యేసు ప్రభు వారు పస్కా పండగకి యెరూషలేములోకి వస్తున్నారు అని. వెంటనే ఆ ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా కలిసి ప్రియులారా ఒక్కసారిగా ఏం చేశారంట, అవన్నీ తీసుకొని ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక హల్లెలూయా అని యేసు ప్రభుని స్తుతించడం మొదలుపెట్టారంట. యేసు ప్రభుని ఘనపరచడం మొదలుపెట్టారంట. ఇదేంటి అసలు పాము సండే మట్టలాదివారానికి ఉన్నటువంటి ప్రత్యేకత. మట్టలాదివారం ఎలా వచ్చింది, ఎందుకు ఆయన్ని యేసు ప్రభుని ఆరాధించారు, గల కారణం ఏంటనేది ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా పిల్లలు. స్తోత్రం కలుగు హల్లెలూయా. అక్కడేమో రాయబడింది కరజూపు మట్టలని రాయబడింది, ఇక్కడేమో రాయబడింది లేవికాండంలో ఈత మట్టలని రాయబడింది. హల్లెలూయా. కాబట్టి పిల్లరా మంచిది. ఇవన్నీ కూడా దేనికి గుర్తుగా ఉందంటే ప్రభు సన్నిధిలో ఆనందించడానికి గుర్తుగా ఉంది. ఇదే మాట మళ్ళీ ఎక్కడ రాయబడుతుందని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం రాయబడతా ఉంటుంది. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం రాయబడతా ఉంటుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జన్మల నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాల గొప్ప సమూహము కనబడును. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరు మట్టలు చేత పట్టుకొని హల్లెలూయా. ఏం పట్టుకున్నారంట, ఏం కట్టుకున్నారంట, ఏం పట్టుకున్నారంట, ఎంతమంది అంట, లెక్కింపజాలనంతమంది. స్తోత్రం. ఏం పట్టుకున్నారు, ఏం కట్టుకున్నారు? మంచిది, మీ చెవులు బాగా పనిచేస్తాయి. ఖర్జూరు మట్టలు పట్టుకొని తెల్లని వస్త్రం ధరించుకున్న వారై చేత పట్టుకొని సింహాసనం ఎదురును గొర్రెపిల్ల ఎదురు నిలవబడి సింహాసనాసుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎత్తి చెప్పిరి. ఇది దర్శనం ఇంకా నెరవేరలా, ఇది ప్రవచనం ఇంకా నెరవేరలా, రేపు నెరవేరబోతుంది. స్తోత్రం కలుగు హల్లెలూయా. హల్లెలూయా. భూమి మీదను సర్వోన్నత స్థలమానికి మహిమ కలుగును కానీ మాట భూమి మీద నెరవేరింది ఆ రోజు యెరూషలేము పట్టణంలో, యెరూషలేము దేవాలయంలో. ఇది నెరవేరబోతుంది ప్రియులారా. స్తోత్రం కలుగాక. నువ్వు గనక ప్రభు కోసం నిలబడితే, ప్రభువు మహిమను కప్పుకుంటే, తెల్లని వస్త్రం ధరించుకోగలిగితే, నువ్వు కూడా ఒకరోజు ఖర్జూరు మట్ట పట్టుకొని సింహాసనాన్ని యేసు వైపు నిలబడి గొప్ప శబ్దంతో ఆయనకి స్తోత్రం చేసే రోజు ఒకటి రాబోతుంది. దాంట్లో నువ్వు ఉంటావో లేదో చూసుకోవాల్సిన పరిస్థితి మనకి ఈ రోజు ఉంది. స్తోత్రంగా హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, దేవదూతలు అందరూ సింహాసనం చుట్టూ పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూ నిలబడి వారు సింహాసనం సాష్టాంగపడి ఆమేన్ యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము మహిమయు జ్ఞానము కృతజ్ఞత స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేశారండి పిల్లలు. స్తోత్రం కలుగు హల్లెలూయా. ఏం పట్టుకొని, ఏం పట్టుకొని, ఏం కట్టుకొని అంటే ఖర్జూరపు మట్టలు అనేది దేనికి గుర్తుగా సాదృశ్యంగా ఉందంటే దైవత్వానికి, పరిశుద్ధతకి, విజయానికి, స్తోత్రానికి, ఘనతకి గుర్తుగా ఉంది. అది భూమి మీద ఏ మనిషికి చేయబడలేదు కానీ యేసు ప్రభువు ఒక్కరికే ఆ రోజు యెరూషలేము ప్రజలు చేశారు పిల్లలు. స్తోత్రం కలుగు హల్లెలూయా. హల్లెలూయా. మంచిది పిల్లరా. ఆయన మరి లోపలికి వచ్చారు కదా, లోపలికి వచ్చి తాను ఏం చేశారు అనేది కొన్ని మాటలు ధ్యానం చేసుకొని ఈనాటి వాక్యాన్ని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, జన సమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభుపేట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నత స్థలంలో జయము అని కేకలు వేయిచుండి. దీన్ని 3 భాగాలు చేద్దామండి. 3 భాగాలు చేద్దాం. 4 భాగాలు చేద్దాం. 4 భాగాలు ఉన్నాయి ఇందులో. మొదటిది యెరూషలేము దేవాలయంలోకి రాకముందు, యెరూషలేములోకి అడుగు పెట్టకముందు బేతనియా బేత్పేగలో ఉన్నటువంటి ఒక పార్ట్. ఆ పార్ట్ గురించి ఇందాక మనం చెప్పుకున్నాం. బేతనియా బేతపిగ గ్రామాలు, లాజరు, మరియా, మార్తా. ఓకే, యూదులు, అధికారులు, ధర్మశాస్త్రం. ఇదంతా యెరూషలేము బయట. ఏమండి, ఇదంతా ఎక్కడ జరిగిందండి? యెరూషలేము బయట. ఇక యెరూషలేము లోపలికి వచ్చేటప్పుడు అంట ఆయన వస్తా ఉంటే సహజంగా మనం ఒక తిరణాలకో లేకపోతే ఒక ఫంక్షన్కి వెళ్తా ఉంటే ముందు వెనక అవుతూ ఉంటాం కదా. ఇప్పుడు అంట ఆయన వస్తా ఉంటే
ఆయనకి వెనక్కున్న వాళ్ళు జయమని పలుకుతున్నారంట, ఆయన ముందున్న వారు కూడా జయమని పలుకుతారు. హల్లెలూయా, హల్లెలూయా పలుకుతూ ఉన్నారంట. పలికిన తర్వాత దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. పిల్లల స్తోత్రం కలుగా వారంట ఆ రోజు ఆయన్ని మహిమపరిచి దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము. జయం అనేటువంటి భాష హెబ్రీలో ఏమన్నా అయిపోతుంది? హోసన్నా. హోసన్నా అంటే ఏంటి అర్థం? ఏంటండి? జయము అని అర్థం. హోసన్నా అంటే జయము. హల్లెలూయా, హోసన్నా జయమే. ఎక్కడరా మావాడు? ఎడిపోయిండ్రా? ఎడిపోయిండు ఇడు? ఎటు ఎక్కడికి వెళ్ళాడు? ఎట్లా వెళ్ళాడు? స్తోత్రం హల్లెలూయా. ఏమండి పాట చేసిన అద్భుతమైన పాట. అబ్బా గొప్ప మాంత్రికుడు అండి ఆయన, మ్యూజిషియన్. అసలు భారతదేశ చరిత్రలో తెలుగు రాష్ట్ర తెలుగు ప్రజల జీవితాల్లో సంగీత మెలకువలో అద్భుతంగా అల్లాడించినటువంటి ఒక గొప్ప నైపుణ్యం కలిగినటువంటి ఒక గొప్ప దైవజనుడు యేసన్న గారు. స్తోత్రం గల హల్లెలూయా. హోసన్న ఆ పాట అద్భుతమైన పాట అండి. ఆయన బ్రతికున్న కాలంలో రాసిన ప్రతి పాట పాడుతూ ఉంటే చచ్చిపోయి కూడా లెగుతాడండి. నిజంగా చెప్తున్నాను. నేను ఎన్నోసార్లు బలహీనంగా ఉన్నాను. నేను ఆ పాట విని లేచిన రోజులు చాలా ఉన్నాయి. అద్భుతమైన పాట. రెడీ ఉన్నావా? తీసుకోపెట్టు. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుడు స్తుతించబడును గాక. ఆ రోజు యెరూషలేము పట్టణస్థులు యెరూషలేముకు వచ్చినటువంటి పస్కా పండుగ ఆచరించవలసినటువంటి వారు ప్రభుని స్తుతించారు. ఖచ్చితంగా ఈరోజు ఎవరు కూడా ముఖస్తుతి చేసి వెళ్ళొద్దండి. మనస్ఫూర్తిగా ఒక్కసారి ప్రభుని స్తుతించాలండి. హల్లెలూయా. జయం ప్రభువా నీకు, నువ్వే మా రాజువి, రాజుల రాజు, ప్రభువులు ప్రభు అని ఒక్కసారి అరిచేయాలని ఇక్కడి నుంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వకం. అది హృదయాంతరంగం నుంచి రావాలి ఆ మాట. స్తోత్రం కలిగిన యొక్క ఏమంటే లోపలికి వచ్చారు. వచ్చే ముందు ఏం కలిగింది? ఆయనకి స్తుతి కలిగింది, ఘనత కలిగింది. అందరూ ఆయన్ని స్తుతించారు. ఆయన లోపలికి వచ్చిన తర్వాత ఏం చేశారు తెలుసండి? స్తోత్రం కలిగి హల్లెలూయా. 12వ వచనం మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనం చూడండి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరిని వెళ్ళగొట్టి రోకులు మార్చువారి బల్లలను, రోకులని డబ్బులు, బల్లలను, గువ్వలమ్మ వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహరా చేసిడి వారనెను. స్తోత్రం కలుగ. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన ఎదుగు రాగా ఆయన వారిని స్వస్థపరచును. స్తోత్రం కలుగ హల్లెలూయా. ఆయన ప్రవేశించి ఏం చేశాడండి? క్రయ విక్రయములు చేయవారందరినీ వెళ్ళగొట్టాడండి. రాయబడింది క్రయ విక్రయములు చేయవారందరినీ ఏం చేశాడంట? వెళ్ళగొట్టాడండి. విషయం ఏంటంటేనండి, ఎప్పుడు యేసు వారు అక్కడక్కడే సువార్త పరిచయం చేస్తామంటే ఏ రోజు వాళ్ళు యేసుప్రభుని స్తుతించలా, ఏ రోజు వారిని యేసుప్రభుని ఆరాధించలా, కనపరచలేదు. ఆరాధించిన వాళ్ళందరూ, గణపరిచిన వాళ్ళందరూ, జయమని పలికిన వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు తెలుసా? బయట నుంచి వచ్చిన వాళ్ళు అండి. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అండి? బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఈ లోపల వాళ్ళు ఏం చేస్తున్నారు? లోపల వాళ్ళు ఏం చేస్తున్నారు? లోపల వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పాలి? ఏం చేస్తున్నారు లోపల వాళ్ళు? వ్యాపారం చేస్తున్నారు. ఈరోజు క్రైస్తవులుగా అనబడే పిలువబడే వాళ్ళందరూ కూడా దేవునికి దూరంగా ఉంటున్నారు, దేవుని ఆరాధన చేయట్లేదు. క్రైస్తవులు పిలవకుండా, క్రైస్తవులు అనబడకుండా అన్నిలోని ఎవరైతే అనబడుతున్నారో వాళ్ళు హృదయపూర్వక యథార్థంగా ప్రభుని ఆరాధిస్తారని గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. అటువంటి వారిని ఇంకా అనేక ప్రాంతాలు లేపి దేవుడు వాడుకొనుగాక. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, యూదులైనటువంటి వారు ప్రభుని స్తుతించాల్సి ఉన్నారు, ప్రభుని మహింపరచవలసినటువంటి వారు దేవుని ఆరాధన చేయక స్తుతించకపోక వీళ్ళు ఏం చేస్తున్నారు? లోపల వ్యాపారం చేస్తున్నాడు. ఆయన వచ్చే ముందు పిల్లల లోపలికి వచ్చిన తర్వాత వ్యాపారం చేసే వాళ్ళని ఎల్లగొట్టాడు. స్తోత్రం కలుగ. ఏమని ఎల్లగొట్టాడు? దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరిని వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్మ వారి పీటలను పడదోసి నా మందిరం ప్రార్థనా మందిరం అనబడిన. స్తోత్రం కలుగ. నా మందిరం ఇక్కడ చేయబెట్టుకోండి. ఇక్కడ ఏ చేతి పెట్టుకుంటారు? కుడి చేతి పెట్టుకున్నారా? ఆ అమ్మాయి చేయి మారుతుంది, ఏది పెట్టుకోవాలి అర్థం కాదు. ఏ చేయడం కానీ ఈ చేయి పెట్టేది, మళ్ళీ ఏ చేయి ఈ చేయి తడుముకుంటుంది. ఏ చెయ్యి అన్నది
హల్లెలూయా. కుడి చేయి పెట్టుకొని చెప్పండి, నా మందిరము, నా మందిరము, ప్రార్థనా మందిరము, ప్రార్థనా మందిరము. హల్లెలూయా. మనస్ఫూర్తి చెప్పండి. అందరూ పెట్టుకున్నారా? అందరూ పెట్టుకున్నారా? పెట్టుకోతే ఇప్పుడు పెట్టుకోండి. నా మందిరము, నా మందిరము, ప్రార్థనా మందిరము, ప్రార్థనా మందిరము. కొత్త నిబంధనలో ఏమని రాయబడిందంటే ప్రతి వాని హృదయము దేవుని మందిరం. హల్లెలూయా. ప్రతి వాని హృదయము దేవుని యొక్క ఆలయం. మీరు నా ఆలయమై ఉన్నారని ఎరగరా? కరెక్టా కాదా? మనం ఎవరు అండి? దేవుని ఆలయం. దేవుని ఆలయంలో ఏముండాలి? ప్రార్థనే ఉండాలా. మందిరం దేనికి? ప్రార్థన చేయటానికి. మందిరం వ్యాపారం చేయడానికి కాదు. హల్లెలూయా. కానీ ఈరోజు మనం మన జీవితంలో, మన మందిరంలో, మన మందిరం అంటే హృదయంలో ఎన్ని రకాల వ్యాపారాలు. వాళ్ళు కేవలం ఏమమ్ముకున్నారండి? క్రయ విక్రయములు మాత్రమే. ఓన్లీ బిజినెస్. కొనటం అమ్మటం, కొంటం. మారుబేరగాళ్ళు ఇక్కడ అందరూ కొంటం అమ్మటం, క్రయ విక్రయములు చేసిన అందరిని వెళ్ళగొట్టి రోకులు మార్చుకొని బల్లను గుహలము వారి పేటలను పడద్రోసి నా మందిరం ప్రార్థనా మందిరం అనబడు అని చెప్పేసి యేసు ప్రభువు చెప్పాడు. ఈరోజు నా ప్రియ సహోదరుడు సహోదరి చెప్తున్నాను, నీ మందిరం దేవుని మందిరం, దేవుని ఆలయం. అది అందులో వ్యాపారం జరగకూడదు, అందులో ప్రార్థన జరగాల, అందులో దేవుడు ఉండాలి. స్తోత్రంగా. హల్లెలూయా. ఏమంటే నేను రెండు ప్రదేశాలు మీకు గుర్తు చేస్తాను. ఈరోజు పరిశుద్ధాత్మ నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మతో మనతో మాట్లాడుతున్నాడు. మీరు అందరూ చాలా జాగ్రత్తగా ఆలకించాలి. 2 ప్రదేశాలు. ఒకటేమో దేవుని మందిరం, ఇంకోటేమో మార్కెట్ యార్డ్ అనుకోండి, ఏదని అనుకోండి, ఇంకా మార్కెట్. స్తోత్రంగా. హల్లెలూయా. అది చేపల మార్కెట్ కావచ్చు, కూరగాయల మార్కెట్ కావచ్చు, లేదా మరొక భాష చెప్పండి సంత. ఆ సంత పశువులు ఉంటాయి కాబట్టి అది కూడా మార్కెటే. అది కూడా మార్కెటే. ఈ మార్కెట్లో ఏం జరుగుద్ది? కొనటం అమ్మటం. కూరగాయల మార్కెట్ ఏం జరుగుద్ది? బేరాలు. హల్లెలూయా. కొనేవాళ్ళు ఉన్నారు, వచ్చి వాళ్ళకి అమ్మేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వచ్చి అమ్మిపోతే వాళ్ళు మనకు అమ్ముతూ ఉంటారు. మనం కొనుక్కునేవాళ్ళు, అమ్మేవాళ్ళు ఉంటారు. స్తోత్రంగా. హల్లెలూయా. అలాగే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు సంతలోకి వెళ్తే ఇది కూడా క్రయ విక్రయాలే కదా. వాటిని ఏమంటారండి? మార్కెట్ అంటారు. స్తోత్రంగా. హల్లెలూయా. వ్యాపార స్థలము, మార్కెట్ యార్డ్, లేదంటే మరొకటి పెద్ద మార్కెట్ ఏంటంటే పెద్ద పెద్ద వాటిని అమ్ముతారు, సేల్ చేస్తారు. ఈ బియ్యం ధాన్యాలు కానీ, లేకపోతే మిర్చి కానీ, ఇలాంటి పెద్ద పెద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఎక్కువ కిలోలు క్వింటాల్ అమ్ముతారు చూడండి, వాటిని మార్కెట్ యార్డ్ అంటారు. స్తోత్రంగా. ఇది మందిరం. మందిరం అంటే ఏముంటుంది అక్కడ? చక్కగా దేవుని వాక్యాలు, బలిపీఠం, ఏమండి, మరి చక్కని హాలు, ప్రశాంతమైన వాతావరణం, ప్రార్థన అనుకూలంగా ఉంటుంది, దైవ సన్నిధి అక్కడ ఉంటా ఉంటాయి. స్తోత్రంగా. హల్లెలూయా. చూడండి, దానికి దీనికి వ్యత్యాసం చూడండి. ఇప్పుడు దానికి దీనికి వ్యత్యాసం చూడండి. మందిరం లాగానే ఉండాలి, వ్యాపారం లాగానే ఉండాలి. వ్యాపారం చేసే స్థలం ఇక్కడేం చేయొద్దు అంటే వ్యాపారాలు జరగవు అక్కడ. కానీ ఆ స్థలంలో వ్యాపారమే జరగాల. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి అనకాల. హల్లెలూయా. ఈ పక్కన ఉన్నాడు. స్తోత్రం కలిగి. హల్లెలూయా. మందిరంలో ఏం జరగాలి? మందిరంలో ప్రార్థన జరగాల, మందిరంలో ప్రభువు స్తుతే ఉండాల, మందిరంలో దేవుని ఆరాధన చేయాల. ఆరాధన, వాక్యం చెప్పటం, వాక్యం వినటం, ప్రార్థన, స్తుతులు, స్తోత్రాలు తప్ప ఇంకేమీ మందిరంలో ఉండకూడదు, వినపడకూడదు. స్తోత్రం కలిగి. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది జీవితాల్లో మందిరం ఎలా అయిపోయిందండి? వ్యాపార స్థలాలుగా ఉన్నాయి. ఆ రోజు ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇదిగో మన రకరకాల వ్యాపారాలు ఆలోచన అందులో కలిగి ఉన్నాం కాబట్టి మన హృదయంలో ఇన్ని దేవునికి ఇవ్వాల్సిన స్థలాన్ని మనం దేనికి ఇస్తున్నామంటే దేనికి పడితే దానికి ఇచ్చి దాన్ని ఒక వ్యాపార స్థలంగా చేస్తున్నాడు. స్తోత్రం కలుగాక. దాన్ని తీసేయటానికి యేసు ప్రభువు వారు యెరూషలేములోనికి వచ్చారు. స్తోత్రం కలుగాక. ఈరోజు ఈ మట్ల సందర్భంగా నువ్వు అనుకోవాలి, నా జీవితంలో వ్యాపార సంబంధమైన ప్రతి ఆలోచన కొట్టివేయటానికే యేసు ప్రభువు నా దగ్గరికి వచ్చి నన్ను శుభ్రం చేయడానికి వచ్చాడు నువ్వు అనుకోవాలి పిల్లలు. స్తోత్రం కలుగును గాక. లేకపోతే ఈ మట్ల ద్వారా ఈత మట్టలు పట్టుకోవడానికి సరిపోద్ది తప్ప దేనికి ఇక పనికిరాదు, దేనికి పనికిరాదు. తర్వాత చూసినట్లయితే ఆ తర్వాత అంట యేసు ప్రభు దగ్గరికి వచ్చారంట వాళ్ళందరూ అంట, అయితే మీరు దాన్ని దొంగలుగా చేసేవారు, గుడివారును కుంటివారును దేవాలయంలో ఆయన ఎదుగు రాగా ఆయన వారిని స్వస్థపరిచిన. స్తోత్రం హల్లెలూయా. ఆయన వారిని స్వస్థపరిచినంట. ఆ తర్వాత కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింత ఏందండి? ఏంది అంత వింతగా ఉంది? ఏందమ్మా వింత చూస్తున్నారా అంటాం కదా. వింత అని అంటే
అనుకోకుండా జరిగేది, ఊహించకుండా జరిగేది, ఊహలకు అందకుండా జరిగేది. అసలు ఆయన పట్టుకొని ఎప్పుడు హింసిద్దామా, అరెస్ట్ చేద్దామని చూస్తుంటే జనాలందరూ ఆయన పడి హోసన్నా జయము, హోసన్నా జయము, హోసన్నా జయము అంటా ఉంటే అది వాళ్ళకి వింతగా అనిపించిందంట. ఆయన చేసిన వింతలు, దావీదు కుమారుని జయమని దేవాలయంలో కేకలు వేసిన చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన్ని అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుల యొక్క చండపిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపజేసి తిని అన్న మాట మీరు ఎన్నడూ చదవలేదని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతని మళ్ళీ ఎక్కడి నుంచి యెరూషలేములోకి వచ్చాడో అదే ప్రాంతానికి మళ్ళీ వెళ్ళి అక్కడ ఆయన బస చేశాడని రాయబడింది. స్తోత్రములు, హల్లెలూయా. పోయిన 4 రోజుల క్రితం మేము కొండూరు వచ్చాం. 2 గృహాలను 4 గృహాలను దర్శించాం అనుకోండి. 2 గృహాలను దర్శించాం. 2 చిన్నపిల్లలను చూసాం. స్తోత్రములు, హల్లెలూయా. ఒక చిన్నపిల్లని చూసేసరికి మాకు ఎప్పుడు అక్కడ నుంచి పారిపోవాలనిపించింది, వెళ్ళిపోదామా అని అనిపించింది. వాడు వేషాలు, వాడు తీరు, వాడు విధానం అంతా ఇంత లేదండి. అసలు కూర్చోమంటే కూర్చోట్లేదు, నిలబడి కూర్చోరంటే కూర్చోట్లేదు. వాడు ఎగిరిగిరి దూతున్నాడు, టీవీ పెడుతున్నాడు. మాకు ఎంత డిస్టర్బెన్స్ చేశాడండి వాడు. అసలు కొట్టాలనిపించి అంత కోపం వచ్చింది. కానీ కొడితేనేమో పక్కన పెద్దోళ్ళు ఉన్నారు కదా, మనమేమో వాళ్ళ కోసం వెళ్ళి వాళ్ళని ఏ రకంగా దేవుని మాటలు చెప్పి 4 మాటలు దేవుని నడిపించాలని వస్తే మనం వీళ్ళు ఆ పిల్లల్ని కొడితే వాళ్ళ మొత్తానికి అయ్యగారు నువ్వు మా ఇంటి నుంచి పొమ్మంటారు. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పేసి అని భయం వేసి, అయ్యా అరే బతులు ఆడతారా, అరే మయ్య కూర్చోరా, అయ్యా చాక్లెట్ ఇస్తారా అని మా శాసగిరి కొట్టెక్కడం చూసి, ఈ కొండూరులోనే కొట్టెక్కడం చూసి శాసగిరి 2 చాక్లెట్ తినంటే అప్పుడు ఎవరి దగ్గర చాక్లెట్ అన్నాడు. వాడు బుడింగ్ తీసి చాక్లెట్ తీసి ఇచ్చాడు. ఆయన వాడు ఆగుతున్నాడా, అని వాడు ఫోన్ తీసుకొచ్చాడు. లోపలికి వెళ్ళి ఫోన్తో మాట్లాడుతున్నాడు. అరే కొంచెం చిన్నగా ఉండరా అని అంటే అందరూ తాగాడా, టీవీ పెట్టాడు. ఏం చేయాలి అర్థం కావట్లా. స్తోత్రం, హల్లెలూయా. భయంకర కోపం వచ్చింది. వెంటనే నాకు అనిపించింది వీడిలో భయంకరమైన పెద్ద సాతాను గడి పని చేస్తున్నాడు రేడు. వాడు చిన్నోడే కానీ వాళ్ళలో ఉంది మాత్రం పెద్ద సాతాను, మామూలు సాతాను కాదు. అంటే వాడిని అంతగా వాడుకుంటున్నాడు. ఎందుకంటే ఆ ఇంట్లో సుమారుగా ఒక 2 తల్లులు, 3 పిల్లలు, ఒక పెద్ద ఆవిడ, ఒక కుర్రోడు, మొత్తం 5-6 పిల్లలు శుభ్రంగా వాక్యం వింటున్నారు చెబుతుంటే వాడు ఒక్కడే చెడగొడుతున్నాడు. వాడు అయిపోయి అట్ట బయటపడ్డాం దేవుడి దయ వల్ల. నుంచి ఇంకొక ఇంటికి వచ్చాం. చిన్నపిల్లడు బాలుడు అండి, సంవత్సరం కూడా కాల. వాడు హల్లెలూయా అండి, హల్లెలూయా అంటున్నాడు. ప్రైజ్లాడు చెప్తున్నాడు. చిన్నపిల్లోడే, ఎంత తేడా ఉంది చూడండి. అందుకే మన పిల్లల్ని చాలా జాగ్రత్త పెంచాలండి. చిన్నపిల్లడు, ఎత్తుకున్న పిల్లలు అసలు వాడు కూర్చుని నడవలేని పరిస్థితి. నెలల పిల్లోడు. ఆ పిల్లడు ప్రజలాడు చెప్తున్నాడు, హల్లెలూయా అండి, హల్లెలూయా అంటున్నాడు. వందనాలు అన్నయ్యలు చెప్పి అన్నయ్యలు వందనాలు, షేక్ అండి ఎత్తున్నాడు. వాడికి ఎవరు నేర్పాడండి అది? దేవునికి స్తోత్రం కల, హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్నపిల్లలు ఎంత తేడా ఉంది చూడండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, బాలుల యొక్కయు చండపిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసింది. మామూలు ఒకడు, ఎవరు పేరు ఏం పేరు, రాకేషేనా? కుర్రోడు ఒకడు ఉండాలి ఇక్కడ రావాలి. రిషియా? రాలేదు, ఇడిపోయాడు. ఉన్నావా? రైట్, వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు కొట్టినావు. ఒకసారి ఒకరోజు ఆరాధన చేస్తుంటే ఆ పిల్లడు లీనమైపోయి దేవునికి చప్పట్లు కొడుతున్నాడు, స్తోత్రం చెల్లిస్తున్నాడు. మేము ముగ్ధులం అయిపోయాం. మా రాంబాబు అంటున్నాడు, అబ్బా ఎంత చక్కగా ఆరాధన చేస్తున్నాడు కుర్రోడు, చిన్నపిల్లడు. ముగ్ధులం అయిపోయాం మేము, అంటే మురిసిపోయాం వాడిని చూసి. స్తోత్రం కలిగి, హల్లెలూయా. మనం చేయలేని స్తుతి చిన్నపిల్లలు చేస్తున్నారు. మనకు లేని క్రమం చిన్నపిల్లలకు ఉంటుంది. ఈరోజు మనము చేయలేని ఆరాధన పిల్లలు చేస్తున్నారు. మనము చూపలేని విధేయత పిల్లలు చూపిస్తున్నారు ఈరోజు. స్తోత్రం కలిగి, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపజే, నేనే వారి నోట్లో నన్ను స్తుతించడానికి వారి నోటిని సిద్ధింపజేసింది నేనే అని దేవుడు చెప్తున్న పిల్లలు. స్తోత్రం కలిగి, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, పిల్లరా మీ ఇంట్లో పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. మీ ఇంట్లో పిల్లల్ని పెంచండి. బాలుడు నడవలసిన త్రోవను వాడికి చిన్నప్పుడే నేర్పించాలి. వాడంతకి వాడు ఒక త్రోవను ఏర్పాటు చేసుకున్న తర్వాత వాడు త్రోవను మళ్లించాలంటే నీ వల్ల కాదు. నువ్వే వాడికి ఏ త్రోవలు నేర్పించాలో నేర్పించాల. వాడు నడవడం నేర్చుకోవడానికి నీ త్రోవ వాడికి అవసరం లేదు, ఇంకా ఆడు నేర్చేసుకున్నాడేగా. హల్లెలూయా. మా ఊర్లో భయంకరమైనటువంటి కుటుంబాన్ని ఎరుగుతున్న పిల్లరా,
పెద్ద వయసు వచ్చిన తండ్రిని ఆ కుమారుడు కర్ర తీసుకుని ఉరికిస్తూ ఉంటుంటే అయ్యో పాపన్నోళ్ళు లేడండి. అయ్యో పాపన్నోళ్ళు లేరు. విచిత్రం చూస్తున్నారు, అడ్డుపెట్టినోళ్ళు లేరు, చిత్రం చూస్తున్నారు. స్తోత్రంగా ఎక్కడ లోపం జరిగిందంటారు? ఎక్కడ లోపం? తండ్రిని, నేను పెద్ద తండ్రిని, సంపాదించి ఆస్తి ఇచ్చిన తండ్రిని ఈరోజు తల్లులను కొట్టేవాళ్ళు, తండ్రులను కొట్టేవాళ్ళు, తిరగబడేవాళ్ళు, ఎవరిని ఇళ్లలోంచి ఎల్లగొట్టేవారు ఎంతమంది ఉన్నారండి? ఆలోచించేయండి. మీ పరిస్థితి మారకముందే, పిల్లలు మీ కంట్రోల్లో ఉన్నప్పుడే నేను చెబుతున్నాను, పిల్లలు దేవుని యొక్క సేవకుడిగా మీరు ఎలా నడుస్తారో వారు అలాగే నడుస్తారు, మీరు ఎలా చేస్తారో వాళ్ళు అలాగే చేస్తారు. మీ ఆలోచనలు ఎలాగే ఉంటాయో వారి ఆలోచన కూడా అలాగే ఉంటాయి. మరొక మాటలో చెప్పాలంటే మనం వారికి ఇలా నడవండి అని మనం నేర్పిస్తున్నాం, అంతే, ఇంకేం లేదు ఇందులో. మన పిల్లలకి మనం నేర్పిస్తున్నాం. నువ్వు ఎలా నడుస్తావు, నీ పిల్లలు కూడా రేపు అలాగే నడుస్తారు. మహా అయితే ఒక 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఆలస్యం అయితే అంతే, అంతకుమించి ఏమి లేదు. నీ ఏ దారిలో ఉన్నావో నీ పిల్లలు కూడా అదే దారిలో ఉంటారు. కాబట్టి చిన్నపిల్లల విషయంలో నేను చెప్తా ఉన్నాను, మీరు బహు జాగ్రత్తగా మీ పిల్లల్ని పెంచండి, వారిని ప్రభువుకు అప్పగించండి. మీరు చేసే పనులు చూడరని మీరు అనుకోమాకండి, వాళ్ళు తెలియదు అనుకోమాకండి. అర్థం కాని వాళ్ళు ఎవరూ లేరు. ప్రతి చిన్నపిల్లడికి కూడా, వాడు చిన్న వయసే, 1-2 సంవత్సరాల వయసుడికి కూడా పెద్దోళ్ళు ఏం చేస్తారో అర్థమైపోతుందండి. ఆలోచన అర్థం చేసుకుంటున్నారు, ప్రవర్తన అర్థం చేసుకుంటున్నారు. ప్రతిదీ ఒకప్పుడు అంటే జ్ఞానం తక్కువ, కానీ ఇప్పుడు తెలివితేటలు పెరిగిపోయినాయి, జ్ఞానం పెరిగిపోయింది, ప్రపంచం డెవలప్ అయింది, హై టెక్నాలజీ నడుస్తుంది. ఈరోజు పెద్దోళ్ళ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ వాళ్ళకి ఆపరేట్ చేయడం రాదు, కానీ వాళ్ళ ఇంట్లో పిల్లలకు ఆపరేట్ చేయడం వచ్చు. ఎవరు తెలివిగలవాళ్ళు ఇందులో? ఎవరు తెలివిగలవాళ్ళు? పిల్లలే. స్తోత్రం గల హల్లెలూయా. నీ ఇంట్లో ఫోను, నీ ఇంట్లో టీవీ కొన్నది నువ్వు, తెచ్చింది నువ్వు, కానీ నీకు ఆపరేట్ చేయడం రాదు. కానీ నీ ఇంట్లో పిల్లలు ఆపరేట్ చేస్తున్నారు, దాన్ని రిమోట్ ఆపరేట్ చేస్తాడు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు, అరే ఈ టీవీ పెట్టరా, ఈ ఛానల్ పెట్టరా అని అనిపించుకోవట్లా మీరు? ఈ ఫోన్లో ఈ సెట్టింగ్ మార్చరా, ఇదేంటి ఎలా చేసామంటే, ఉండు ఇప్పుడే మార్పిస్తాడు, 2 నిమిషాలు టక్ 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 నొక్కేస్తున్నాడు, ఇదిగో అని ఇచ్చేస్తున్నాడు. ఎవరి చేతిలో టెక్నాలజీ ఉంది? ఇప్పుడు ఎవరు తెలియగలవాళ్ళు? మీ పిల్లలే తెలియగలవాళ్ళు. స్తోత్రం గల హల్లెలూయా, హల్లెలూయా. మరి మీ పిల్లలు తెలియగలరు అయితే మీరు చేసేది మీ పిల్లలకు తెలీదా ఏమ్మా? తెలీదా? తెలుసు. కానీ వాళ్ళ వయసు తక్కువ కాబట్టి సరైన సమయం కోసం ఎదురు చూస్తారు. వాళ్ళ సమయం వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటో చూపిస్తారు, అప్పుడు నువ్వు చూడటం మాత్రానికి మనకు వస్తావు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును. కాబట్టి నీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లల నోట్లో దేవుని యొక్క స్తోత్రం ఉంటే అది నీకు మంచిది, అది నీకు మంచిది అని ప్రియుల దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న. స్తోత్రం కలుగు హల్లెలూయా. మళ్ళా వచ్చి యేసుప్రభువు ఎక్కడికి వెళ్ళారు? బేతనీకే వెళ్ళారు. మళ్ళా ఆయన లోపలికి ఎందుకు వచ్చారు? మందిరంలో ఉన్నటువంటి వ్యాపారం చేసేవారిని సరిచేయడానికి వచ్చారు. ఆ వస్తున్నప్పుడు ఏం జరిగింది? ఎవరు స్తుతించాలో వాళ్ళు స్తుతించలేదు, కానీ ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఆయన్ని స్తుతించారు. ఈరోజు నీ జీవితంలో నేను 3 మాటలు అడుగుతాను పిల్లలు. 3 భాగాలు అనుకున్నాం, 4 భాగాలు అనుకున్నాం కదా. అసలు వాక్యం చెబితే ఒక్కొక్క భాగంలో నుంచి, ఒక్కొక్క వచనం నుంచి ఎంతో ఎంతో దూరం దేవుడు నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ ఎంతో లోతుగా నడిపిస్తూ ఉంటాడు. మొట్టమొదటి చూసినట్లయితే ఆయన వచ్చినప్పుడు ఎట్లా వచ్చాడండి? బైక్, కార్, ఫ్లైట్, ట్రైన్. అరే నవ్వుతారేంటండి? ఎలా వచ్చాడు యెరూషలేములోకి? ఏమన్నా నువ్వు కారు అన్నావు కదా? హల్లెలూయా. ఎలా వచ్చాడు ఆయన? ఎలా వచ్చాడు? గాడిద మీద వచ్చాడు. స్తోత్రం గల హల్లెలూయా. ఆ గాడిదని ఆయన ఎన్నుకున్నాడు. ఆ గాడిద మీద ఎప్పుడు ఎవరు కూర్చోలేదంట. అది ఎక్కడో కట్టబడి ఉందంట, ఎక్కడో ఉందంట. అది దాన్ని తీసిరాడు అన్నాడు. ఎందుకంటే దాని మీద ఎవడు కూడా చెయ్యలే. స్తోత్రం గల హల్లెలూయా. ఈరోజు చాలామంది అంటే జీవితం అంతా అయిపోయిన తర్వాత, అన్ని అనుభవాలు అయిపోయిన తర్వాత, నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, దేవుని సేవ చేస్తాను, అంతా అయిపోయిన దానికి ఏం చేస్తావు నువ్వు వచ్చి దేవుని దగ్గరికి? నీ దగ్గర మిగిలిన పిప్పి, చెరుకు రసం అందిస్తాం కదా, చూసావా ఎట్లా ఉంటుంది? ఏం పిప్పి? చెరుకు రసం అంతా పీసిన తర్వాత పిప్పి. దేని పనికి వచ్చింది? అది పనికిరాదు. అలాంటి మనం, పిప్పి లాంటి మనం, పనికిరాని చెత్త కూడా పనికిరాదు. అది ఏ ముసలి గారు దేని పనికి వచ్చింది? అది ఆ స్థితికి వచ్చిన తర్వాత, దేవా నీకు స్తోత్రమయ్యా, నీ సన్నిధికి వస్తామయ్యా, నేను ప్రార్థన చేస్తామయ్యా, నమ్ముతామయ్యా, బాప్తీసం తీసుకుంటా, రక్షణ పొందుకుంటామంటే ఎందుకు ఏడుకోవాలి నీ రక్షణ, నీ బాప్తీసం అంత అయిపోయిన తర్వాత దేనికి పనికి వస్తావు నువ్వు? ఇప్పుడు
అలాంటి స్థితిలో ఉన్నారండి పిల్లరా ప్రజలు. స్తోత్రం గల హల్లెలూయా. కట్టబడిన గాడిద అది. గాడిదలు సహజంగా దేనికి ఉపయోగిస్తారంటే బరువులు మోయడానికి ఉపయోగిస్తారు. ఆ గాడిద విచిత్రమైన గాడిద అండి. ప్రతోడికి సొంత గాడిద ఉంటుంది, కానీ ఆ గాడిదని బజార్లో కట్టేసిన గాడిద అది. అంటే అది కొంచెం వయసు వస్తే దాన్ని ఎవరు పెడితే వాళ్ళు వాడేసుకొని ఏ పనులకు కలితే ఆ పనులకు వాడుకుందని దాని మీద కన్నీసి ఉంచారు. అది యేసుప్రభు చూశాడు. దాని మీద ఎవడు చేయడానికి వీల్లేదురా, నాకు కావాలి దాన్ని తీసిరాను అన్నాడు. ఇద్దరు మనుషులు పంపించాడు ఆడికి. పంపిస్తే వాళ్ళు తీసుకొస్తాను వాళ్ళు అడుగుతారు. ముందే చెప్పాడు యేసుప్రభు, అడుగుతారు మిమ్మల్ని అడుగుతారు ఆ గాడిద నింపుతుంటే, అప్పుడు చెప్పండి మీరు ఇది ప్రభువుకు కావాల్సిన గాడిదని మీరు చెప్పండి అని చెప్పి పంపితే, అట్లాగనే వాళ్ళు అది ఇప్పుతుండగానే వాళ్ళు వచ్చి అడిగారు, ఏయ్ ఇప్పుతున్నవి ఏంటన్నాను. ఎందుకని? సందు దొరికితే దాని మీద పెత్తనం చేయాలని చూస్తున్నారు. కానీ అది ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వస్తువు మీద కానీ మనిషి మీద కానీ ఎవడు పెత్తనం చేయడానికి వీలు లేదు. లేదంటే లేదు, అది దేవుందే. అది దేవుందే అన్నారు. అందు వెంటనే ఎవరేం మాట్లాడలేదు, ధైర్యం సరిపోలేదు. అమ్మో దేవుడు ధైర్యం సరిపోలేదు. నేను చెప్తున్నాను పిల్లరా, ఈరోజు నువ్వు దేవుని బిడ్డవైతే నీ మీద చేయటానికి, నీ గురించి కామెంట్ చేయటానికి, నీ గురించి మాట్లాడికి ఎవరికి ధైర్యం సరిపోదు. నువ్వు దేవుని బిడ్డవైతే నీతో పోట్లాడటానికి, నీతో గొడవ పెట్టుకోవటానికి, నీ మీద ఏమైనా అవమానం నింద వేయడానికి ఎవరికి ధైర్యం సరిపోదు. అయితే నువ్వు దేవుని బిడ్డవై ఉండాలి, దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డవై ఉండాలి. లేకపోతే నీ మీద ఎవరు పడితే వాళ్ళు పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ రోజు కట్టబడిన గాడిదే విప్పుకొని తీసుకురాబడింది. అది విప్పబడింది కాబట్టి యేసుప్రభు దాని మీద కూర్చున్నాడు. ఆడికెళ్ళి యేసుప్రభు కూర్చున్నాడా? అదే వచ్చి దాన్ని తీసుకొస్తే కూర్చున్నాడా? ఏమండి, దాన్ని తీసుకొస్తే ఆడికెళ్ళి కూర్చున్నాడు ఆయన. మనం ఏదన్నా ఆ మధ్య ఇప్పుడు అక్కడికి వెళ్ళాం, పీడబ్ల్యూ గ్రౌండ్లో ఒక సర్కస్ ఒక ఇది పెట్టారు, ఎగ్జిబిషన్ పెట్టారు. ఆ ఎగ్జిబిషన్లో వంటలు ఏంటండి, వంటలు. హల్లెలూయా. వంటలు నడుస్తూ ఉంటే ఒక 10 రూపాయలు ఇచ్చి వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే పిల్లల్ని ఎక్కిస్తూ ఉన్నారు. స్తోత్రం కలగాక. అది అక్కడక్కడే తిరుగుద్ది. అది యేసుప్రభు వల్ల దాన్ని తిరిగి దాని మీద ఎక్కలా, దాన్ని తీసుకుని రండి అన్నాడు. దాన్ని తీసుకుని ఎక్కడ రావాలి? అది యేసుప్రభు ఉన్న చోటకి రావాలి. యేసుప్రభు ఉన్న చోటకి మనం వెళ్ళాలి. యేసుప్రభు ఉన్న చోటకి మనము వెళ్ళాలి. దేవుని సన్నిధి ఉన్న చోటకి మనము వెళ్ళాలి. దేవుని ప్రభావం ఉన్న చోటకి మనము వెళ్ళాలి. దేవుని మహిమ ఉన్న చోటకి మనము వెళ్ళాలి. అలా వెళ్ళిన చోటకి, వెళ్ళిన ప్రాంతంలో ప్రభువు కార్యం చేస్తాడు. స్తోత్రం కల. ఆ రోజు ఆ గాడిద ఆయన ఆ గాడిద మీద ఆయన వెళ్తా ఉంటే ఆ గాడిదకి కింద అందరూ బట్టలు మరిచారంట, మరి స్తుతులు చెల్లిస్తామనంట, స్తోత్రం చెల్లిస్తామనంట. ఆ రోజు గాడిద అనుకుందంట, అబ్బా ఏం అదృష్టం వచ్చిందని నాకు, నన్ను జనాలు కింద నడవనీయట్లేదు అనుకుందంట. హల్లెలూయా. ఎంత మర్మం అండి ఈ వాక్యం. ఈ భాగంలో ఎంత చెప్పినా తరగని వాక్యం ఉంది. ఇందులో ఏం పరిచారంటే వాళ్ళు ఏం పరిచారంటండి? బట్టలు దేనికి గుర్తున్నాయండి? బట్టలతో మనం దేన్ని కప్పుకుంటాం? శరీరాన్ని కప్పుకుంటాం. స్తోత్రం కల. హల్లెలూయా. బట్టలు తీసేసి ఉండగలుగుతామా? నడవగలుగుతామా? బయటకు రాగలుగుతామా? చెప్పండి. హల్లెలూయా. అంటే అది మనల్ని ఎంతగానో కాపుదలనిస్తుంది. దాన్ని ఏమంటారు? రక్షణ. మరొక మాట చెప్పాలంటే మనల్ని మన శరీరాన్ని కాపాడుతుంది. అది మన శరీరాన్ని అవమానం రాకుండా కాపాడుతుంది ఆ బట్టలు, ఆ మర్మం. చూడండి అంత విలువ మనకు. అది బట్టలు మనకు చాలా అవసరం. మనకు విలువని ఇచ్చేది అదే, మనకు ఘనం ఇచ్చేది అదే, మనల్ని కాపాడి అదే, మనల్ని మరుగు చేసేది కూడా అదే. అటువంటి వాటిని తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడ వేశారంటండి? యేసు ప్రభు పాదాల దగ్గర వేశారంట. స్తోత్రం కల. హల్లెలూయా. అంటే నీ జీవితంలో నీకున్న ప్రతిదీ శ్రేష్టమైంది, విలువైంది, ఘనమైంది ఆయన పాదాల దగ్గర వేయాల్సిన స్థితి నీకు ఉండాల. అలాగే వేయటం మాత్రమే కాదు, కానీ వేసి దాంతోపాటు నువ్వు హృదయపూర్వకంగా ఆయన్ని ప్రభువుకి స్తోత్రం చెల్లించాలంటే, ఒక మాటలు చెప్పాలంటే దీని అర్థం బట్టలు వేయటం, ఖర్జూరపు మాటలు పట్టుకోవటం, స్తుతించబట్టే సంపూర్ణంగా నిన్ను నువ్వు ప్రభువుకి సమర్పణ చేసుకోవాలి. ప్రాణాత్మ దేహ శరీరాలని ప్రభువుకి సమర్పణ చేసుకోవాలి. అంటే కేవలము ఆత్మ ద్వారానే ఆయన్ని మహింపరిచే స్థితికి నువ్వు ఎదగాల. అది అసలు స్తుతి. స్తోత్రం కల. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పని చేశారు పిల్లరా. ఈరోజు దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొదటిగా ఆయనకి సంపూర్ణ సమర్పణ చేసుకోవాలి నువ్వు. రెండవది ఆయన నామాన్ని గణపరచాలి, ఆయన నామాన్ని మహింపరచాలి. మూడవది పిల్లరా, ఆయన నీ జీవితంలో ఏర్పాటు చేసిన శ్రేష్టమైన దాన్ని నువ్వేం చేయాలంటే, దేవుని నామానికి మహిమ కలుగును గాక, నువ్వేం చేయాలని విడిచిపెట్టకుండా ఆ హృదయాన్ని, దేవుడు నీ కొరకు కడిగిన నీ హృదయాన్ని మలినపరచకుండా
అపవిత్రం కాకుండా, వ్యాపారమయం కాకుండా దాన్ని శుద్ధి చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. అదే ఈ మట్ల ఆదివారం యొక్క ప్రత్యేకత. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నీ రాత్రికి అసలు ఆలోచించుకో. ఒకవేళ ఎక్కడైనా పట్టబడ్డావేమో, కట్టబడ్డావేమో, లేకపోతే వ్యాపారంగా మార్చబడ్డావేమో. ఇలా ఉంటే నువ్వు తప్పించుకోలేవు. ఎందుకంటే ఇందాక మనం పాట పాడి ఆరాధన చేసుకున్నాం. ఒకరోజు దేవుని యొక్క సన్నిధి వస్తూ ఉంటే ప్రతి వారు, సజీవులైన వారు, మృతులైన వారు అందరూ కూడా ఆయన చూస్తారంట. ప్రతి మోకలు ఆయన ఎదుట వంగుద్దంట. ప్రతి నాలుక ఆయన్ని స్తుతించుద్దంట. ఈరోజు ఎవరైతే దేవుడిని దూషిస్తున్నారో, దేవుడి భయం లేకుండా ఎరగకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన చూసే రోజు ఒకరోజు రాబోతుందని దేవుని యొక్క వాక్యం రాబోతుంది. భూమి ఆకాశం గతించినవి కానీ నా మాటలు ఎన్నడూ కూడా గతించాలని చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా అది జరుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. కట్టబడిన గాడిద వచ్చిన తర్వాత యేసుప్రభుని మోస్తా ఉంటే ఆ ఘనత ఎవరికి వచ్చిందండి? గాడిదకి వచ్చింది. గాడిదకి వచ్చింది, యేసుప్రభుకి వచ్చింది. గాడిదకి ఎందుకు వచ్చిందంటే గాడిద మీద ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నారు. నిజంగా ఈరోజు యేసుప్రభు వారు నీతో ఉంటే నీ జీవితానికి అలంకరణ, నీ జీవితానికి అందం, నీ జీవితానికి విలువ, నీ జీవితానికి గొప్ప. ఎందుకు బట్టో తెలుసా? దేన్ని బట్టో తెలుసా? దేన్ని బట్టండి? ఆయన్ని బట్టి. స్తోత్రం. హల్లెలూయా. ఆయన్ని బట్టి. ఈరోజు నేను మాగల్లో కానీ కొండలు కానీ వెళ్తా ఉంటే అతిశయించట్లేదు, గొప్పగా చెప్పలేదు. పిల్లరా, చిన్నపిల్లలు మొదలుకొని, పెద్దవాళ్ళు మొదలుకొని, స్త్రీలు మొదలుకొని వాళ్ళ ప్రార్థనకు రానివ్వండి, రాకపోనివ్వండి, హృదయపూర్వకంగా అయ్యా వందనాలని మాట చెప్తుంటే నా హృదయం ఎక్కడికో వెళ్ళిపోద్దండి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ మాటలు. నిజంగా అన్నయ్య వందనాలు. అయ్యగారు చిన్నపిల్లలండి, మాగలు ప్రతి ఏ బజార్కని వెళ్ళండి, చిన్న చిన్న పిల్లలు అయ్యగారు వందనాలు, ఆడుకునే పిల్లలు అయ్యగారు వందనాలు. బీడీలు తాగేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు లేచి నిలబడతారు, పడేసేసి 2-3 కాల్చుకున్నారు కూడా నా కళ్ళ ముందే. గబాలను రావడం చక్కని తీసి పెట్టుకొని వెనకాల కాదు, మళ్ళీ ఇట్లా ఒక్కసారి జంకిచ్చేసారు. బీడీలు తాగి కాల్ చేసుకున్నారు. ఆ తాగుబోతులు అయితే ఏమన్నా మాట్లాడు. ఎందుకని? నోరు దేశం మాట్లాడితే రా ప్రజలు అంటే నువ్వు రా, శాసగిరి బాను అంటే వెనక్కి వెళ్ళు. రా ఏందనంటే వెనక్కి ఏంది అంటే పరిస్థితి ఏంటి? స్తోత్రం. హల్లెలూయా. నేను చూస్తాను నీ పరిస్థితి అండి. మీరు ఎంతమంది మీ ఇళ్ళకి వచ్చినప్పుడు తాపత్రయపడతా ఉంటారు, అన్నయ్యకి టీ ఇద్దామా, కాఫీ ఇద్దామా, మంచిలు ఇద్దాం. నేను ఎవరినండి? మీరు గౌరవించండి. నేను ఎవరిని? ఎక్కడి నుంచి వచ్చా నేను? నాలో ఏం గొప్పతనం ఉందా? స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా, నేను యేసయ్య సేవ చేస్తున్నాను కాబట్టి మీరు నాలోని యేసయ్యను ప్రేమిస్తున్నారు కాబట్టి నన్ను ప్రేమిస్తున్నారు. అది నాది కాదు, నాకు ఆ ఘనత నాకెవట్లే, మీరు దేవుడికి ఇస్తున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ ఎంతో ప్రేమగా మాట్లాడతారు. ఒక మాట అని చెప్పి పిల్లలకు ఫోన్ చేస్తే ఈరోజు ఉదయకాల సమయంలో ఒక మీటింగ్ వెళ్ళాల్సి వచ్చింది, అర్జెంట్ మీటింగ్. మా రాంబాబుకి అలాగే చైతన్యకి అంతా ఆర్డర్ వేసి ఈరోజు ఇట్లా జరగాలని చెప్పాను. అలాగే చేశారు. వచ్చిన వీడియో చూసాను, ఎంత అద్భుతంగా చేశారు, అసలు ఎంత సంతోషంగా ఉందో. అవి చూడంగానే అసలు పిల్లలందరూ వీడియోలో పడ్డారు. మామూలుగా అయితే మీరు యూట్యూబ్లో ఎక్కేవాళ్ళు కాదు, ఈరోజు అందరూ ప్రతి ఒక్కళ్ళు పడ్డారు. ప్రతి ఒక్క ఫేస్ కనపడింది అందులో. నాకు ఎంత సంతోషంగా ఉందో. స్తోత్రం. హల్లెలూయా. ఏదో మాటలు పెట్టుకొని చేస్తామంటే ఎంత ఘనత. ఆ మాటలు లోబెడారండి. ఎవరిని బట్టి? నన్ను బట్టా, దేవుడిని బట్టి. నేను దేవుని సేవకుండని. అలాగే ఆ గాడి తెల్లారు మళ్ళీ వచ్చిందంట యెరూషలేములోకి. ఆ గాడిదే యెరూషలేము తెల్లారి వస్తే అందరు కర్రలు పెట్టుకున్నాడు. పోయి వచ్చేవని. ఎవరిని? గాడిదని. ఏ గాడిదే? మళ్ళీ తెల్లారి ఎట్లా వచ్చింది? ఎట్లాగా మామూలుగా అంటే పక్కదే వచ్చింది, ఊపుకుంటా. హల్లెలూయా. ఊపుకుంటూ అన్న పక్క గాడిద ఇంకో గాడిని తెస్తుండే, నేను ఎండు చూపిస్తా రారా అందంట. పక్క గాడిదకి నా మాటలు ముగిస్తాను. ఇంకా నేను ఎండు చూపిస్తా రారా అందంట. ఏందన్నయ్య అంటే వాడు పక్క ఇంకో గాడి తమ్ముడు, నేను ఎండు చూపిస్తా రారా నువ్వు అన్నాడంట. సరే ఏం చెప్పానంటే, అసలు నేను యెరూషలేముకి అడుగు పెట్టంగానే యెరూషలేములో జనాలు అందరూ వాళ్ళ బట్టలు తీసి నా కాళ్ళ కింద వేస్తారు, నువ్వు చూడన్నాడంట. అవునా అన్నయ్య, నిజమా అన్నయ్య అన్నాడు గాడి తమ్ముడు, గాడిదన్నయ్యని. స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ కొంచెం ఇంకేం చేస్తాను అన్నయ్య, ఇంకేంటంటే అంటారా, ఈత మట్టలు ఖర్జూర పండ్లు వేసుకుని జయం అనుకోవచ్చు చూడాలన్నాడు. అమ్మ నీకు కూడా నాకు కూడా నా ఏమిటి వస్తున్నాయి కాబట్టి నీకు కూడా బట్టలు వేస్తారన్నాడంట. అడుగు పోయిన తర్వాత కర్రలు తీసుకుని దాన్ని దీనికి కలిసి కొడుతున్నారంట. ఎందుకు వచ్చేవాడు కానీ. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అంటుందంటే ఈ అన్నయ్య గాడి అంటే తమ్ముడు, అరే నిన్న వచ్చాను రా, నిన్న
నిన్న వచ్చినప్పుడు వీళ్ళందరూ బాగానే ఉన్నారు, ఈరోజు ఏమైంది వీళ్ళకి అంటుందంట. నిన్న వచ్చినప్పుడు అందరూ జయించేయమన్నారు, బట్టలు వేశారు, ఈత బట్టలు వేశారు, ఇవాళ కూడా చేస్తారు అనుకున్నాను నేను. ఆ తమ్ముడు గారు అడిగాడంట, నిన్ను ఎలా వచ్చాను అంట. యేసుప్రభు వచ్చారా, ఆయన ఎక్కించుకొని వచ్చారంట. స్తోత్రంగా హల్లెలూయా. ఇప్పుడు తమ్ముడు గాడిద అంటుందంట, అన్నయ్య గాడిదా, ఏం గాడిదా, అన్నయ్య గాడిదా, నిన్ను బట్టి కాదు, నిన్న నీ మీద యేసుప్రభు ఉన్నాడు కాబట్టి ఆయన బట్టి కనపరిచారు, అనవసరంగా నీతో పడితే నేను తిన్నా అని చెప్పేసి రెండు అన్న తమ్ముడు ఇద్దరు కలిసి అడిగిపోయారంట. బయటికి వెళ్ళిపోయి స్తోత్రంగా హల్లెలూయా. మనల్ని బట్టి కాదండి, ఆయన్ని బట్టి ఘనత. మనలో గొప్పతనం లేదు, ఆయనలో ఉంది గొప్పతనం. స్తోత్రం కలిగాక. ఈరోజు నీకు విలువ లేకపోవచ్చు, యేసుప్రభుని కలిగి ఉంటే నీకు విలువ. యేసుప్రభుని స్తుతిస్తే విలువ, యేసుప్రభుని మహింపరిస్తే. నేను చెప్తున్నానండి, జీవితంలో ఏదున్నా లేకపోయినా ఒక్కరు మాత్రం మన జీవితంలో ఉండాలండి, ఆయనే ప్రభువుని యేసుక్రీస్తు. ఆయన నిన్ను కలుగు చేస్తున్న దేవుడు. ఆయన అక్కడుంటే నీ జీవితానికి చాలండి, ఇంకెవరు అవసరం లేదు. ఆయన అక్కడుంటే చాలు. ఆయన సంతోషం, ఆయనే సంతోషం, ఆయనే ఆస్తి, ఆయనే బలం, ఆయనే ఆరోగ్యం, ఆయనే శక్తి. ఆయన ఒక్కడుంటే నీ జీవితాన్ని చాలండి, ఇంకెవరు అవసరం లేదు. ఇంకెవరి కొరకు నువ్వు పాకలాడొద్దు. ఆయన ఒక్కడు లేదు, నువ్వు నిన్ను తరిచి చూసుకో. దేవుడి మాటలు దీవించను గాక. హల్లెలూయా. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రము చెల్లిస్తున్నా తండ్రి. మంచి దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. ఆకాశమందున దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. గొప్పవాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. నువ్వు నజరేయుడైన దేవుడు, రాజులు రాజుగారు రాబోతున్న దేవుడు తండ్రి, నీకు స్తోత్రం కలుగు. హల్లెలూయా. రాజుల కంటేను